సబ్స్క్రైబర్లకు, ఫాలోవర్లకు మరియు ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ముందు ఆమ్లెట్ చేసుకోవడం చూద్దాం. గుడ్డుని పగలగొట్టుకోండి. మేము 5 గుడ్లకు సరిపడా కారం, ఉప్పు వేసాం. గుడ్లని బాగా కలుపుకున్న తర్వాత దానిలో సరిపడా ఉప్పుని వేసుకోండి. మీ నాలుకకి ఎలా నచ్చితే అంత కారాన్ని కూడా వేసుకోండి. మిరియాల పొడి, వేసి ఇలా ఎర్రగా మారే వరకు కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోండి. కాస్త నూనె పోయండి, ఎక్కువ పోయకండి. పోసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు, ఇనుప పెన్నం మీద నూనె వేసుకొని దాని మీద మనం ఇప్పుడు కలుపుకున్నది వేసుకోండి. తిప్పుకోండి. ఇనుప పెన్నం మీద ఆమ్లెట్ని చేస్తే అది ఇంకా బాగా వస్తుంది. తిప్పుకున్న తర్వాత చివరిలో నూనె వేసుకోండి. దాన్ని రొట్టెతో తింటే చాలా రుచిగా